ఇక ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం వద్ద కెమికల్ ఫ్యాక్టరీపై అధికారులు దాడులు జరిపారు. హైదరాబాద్, వరంగల్, నల్గొండ, ఖమ్మం డ్రగ్స్ అధికారులు ఫ్యాక్టరీలో అక్రమంగా తయారు చేసిన డ్రగ్స్ ను సీజ్ చేశారు. ఫ్యాక్టరీలోని డ్రగ్స్ శాంపిల్స్ ను ల్యాబ్ కు తరలించారు. తనిఖీలో పట్టుబడిన 28 బ్యాగుల్లో ఉన్న 935 కిలోల డ్రగ్స్ తో పాటు ఫ్యాక్టరీని అధికారులు సీజ్ చేశారు. ఇక ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం వద్ద కెమికల్ ఫ్యాక్టరీపై అధికారులు దాడులు జరిపారు. హైదరాబాద్, వరంగల్, నల్గొండ, ఖమ్మం డ్రగ్స్ అధికారులు ఫ్యాక్టరీలో అక్రమంగా తయారు చేసిన డ్రగ్స్ ను సీజ్ చేశారు. ఫ్యాక్టరీలోని డ్రగ్స్ శాంపిల్స్ ను ల్యాబ్ కు తరలించారు. తనిఖీలో పట్టుబడిన 28 బ్యాగుల్లో ఉన్న 935 కిలోల డ్రగ్స్ తో పాటు ఫ్యాక్టరీని అధికారులు సీజ్ చేశారు. ఇక ఖమ్మం తనిఖీల్లో భాగంగా అటు పట్టుబడిన 28 బ్యాగుల్లో ఉన్న డ్రగ్స్ తో పాటు అక్కడున్న ఫ్యాక్టరీని కూడా అధికారులు సీజ్ చేశారు. అయితే ఖమ్మం జిల్లా తల్లాడ మండలం వెళ్లిన అన్నారుగూడెం వద్ద కెమికల్ ఫ్యాక్టరీపై అధికారులు దాడులు జరిపారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. యశ్రత్న, ఇప్పటికే ఖమ్మం జిల్లా ఏనుగు అంటే అది సత్తపల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి తల్లాడ మండలం అన్నారుగూడెం పరిసరాల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓ కెమికల్ యాస్మిన్ బయోఫార్మా కంపెనీ సంబంధించినటువంటి యాస్మిన్ అది కంపెనీ అతను ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఓ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించింది అనర్హత ఎలాంటి అనుమతి లేకుండా కొంత నిషేధిస్తున్న డ్రగ్గు సరఫరా అవుతున్నట్టుగా ఇంటెలిజెన్స్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం మేరకు ఓవరాల్ గా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్నారుగూడెం వేరే సమీపంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలో కూడా దాడులు చేశారు. మొత్తానికి మాత్రం ఆయనకి ఇతను ప్రజెంట్ ఈ ఓనర్ యుఎస్ లో ఉంటారు. అతనికి సంబంధించి ఒకటి నర్సరావుపేట ఒకటి ఉంది, మరొకటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బయోఫార్మా మీదనే 2 కంపెనీలు ఉన్నట్టుగా పోలీసులు విశ్వసనీయ సమాచారం ఉంది. అయితే మొత్తానికైతే మాత్రం దీనికి సంబంధించి ఇప్పటికే ఈ హైదరాబాదు, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో డ్రగ్స్ అధికారులు కూడా మొత్తం కూడా అంటే కొన్ని కెమికల్ ఫ్యాక్టరీల మీద అంటే కొన్ని నిషేధించిన డ్రగ్గు సరఫరా అయిపోయి మార్గద్రవ్యాలుగా అక్కడ నుంచి మారుతుందనే సమాచారం మేరకు కొన్ని ఫ్యాక్టరీలలో వాళ్ళంతా విశ్వసనీయ సమాచారం మేరకు వాళ్ళంతా దాడులు చేయడం జరిగింది. అయితే మొత్తానికైతే మాత్రం ఖమ్మం జిల్లాలో కూడా ఒక్కసారిగా హైదరాబాద్ నుంచి డ్రగ్ అధికారులు కెమికల్ ఫ్యాక్టరీ మీద దాడి చేయడంతో భారీ ఎత్తున కూడా నిషేధించిన డ్రగ్గు వాళ్ళకు పోలీసులు స్వాధీనిస్తున్న ఘటన ఉంది. మొత్తానికైతే మాత్రం దీనిపై పూర్తి సమాచారం ఇంకా చేస్తున్నారు. మొత్తం ఆయనకైతే మాత్రం రేపు ఉదయం కల్లా పూర్తి సమాచారం వచ్చే అవకాశం మెండుగా ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.